కాకినాడ శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో దివ్య జనని శ్రీ శారదామాత జయంతి ఘనంగా నిర్వహించారు. ఉదయం మంగళహారతి, సుప్రభాతం, విశేష పూజ, శోభాయాత్ర హోమం నిర్వహించడమైంది. దివ్యజనని శ్రీ శారదామాత జీవిత విశేషాలను గురించి శ్రీరామకృష్ణ వివరిస్తూ శారదామాత బోధనలు సాధారణంగా నిరాడంబరంగా ఆచరణాత్మకంగా ఉంటాయని, ఆమె జీవితం మాటలు భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తాయని, భగవంతునితో అనుసంధానం కావడానికి ప్రేమ, సేవ, ఉన్నతమైన నైతిక విలువలు అవసరమని ఆమె నొక్కి చెబుతారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ పృథ్వీచరణ్, ఎన్టీపీసీ రిటైర్డ్ మేనేజర్ బావరాజు శ్రీనివాస్, మండల విద్యాశాఖాధికారి శ్రీ సుబ్బారావు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, డాక్టర్ ఆనంద్ తమ సందేశాన్ని అందించి పేదలకు వారి చేతుల మీదుగా వస్త్రదానం చేశారు. తదుపరి విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు విఎల్ గాంధీ, కరెస్పాండెంట్ కేవీఎన్ శర్మ, ఉపాధ్యక్షులు ఒక్కలంక రామకృష్ణ, కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ కృష్ణమోహన్ మరియు ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, భక్తులు విశేషంగా పాల్గొని దివ్యజనని శారదామాత ఆశీస్సులను అందుకున్నారు.